చెప్పాలి. డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు. ఈ ప్రభుత్వంలో మీకొక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకే అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం. మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం. అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంనో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు చేయికి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే, కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే. 3rd డిగ్రీ వాడితే వాడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుందే. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేలుకి చెయ్యి, వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే, ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కనుండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తానన్నారా? అరే, అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడేవను, కాలు తీస్తాను అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమ్లా నాయక్ లాగా రెచ్చిపోయి గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈరోజు నాగరాజు గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కటకటాలు లెక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వర్యులు చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతు నడిగేసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని డీజీపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్, ముద్దాయికి ముసుగు లేకుండా నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే, ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీబులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పారు. మీలాగా విర్రవిగిపోలా. 5 ఏళ్లే ఉండేది మీరు, వాళ్ళు 62 ఏళ్ళు ఉండాలి. మళ్ళీ మీరు పెంచితే ఇంక 2 ఏళ్ళు పెంచుతారు కదా. సో దయచేసి ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థలో తప్పుని ప్రశ్నించండి. గౌరవ హోంశాఖ మంత్రి వర్యుల మీద మీకు ప్రేమ ఉంటే రాఖీ పండగ పిలిపించుకొని రాఖీ కట్టించుకోండి, గిఫ్ట్కి ఏదైనా డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఆవిడ మేకప్ గురించి మాట్లాడారని చెప్పి మీరు దాన్ని కూడా తప్పు అంటున్నారు. తప్పే, మేమంటే మేకప్లు పూసుకునే టైం ఉండదు, ఆవిడ మేకప్లు వేసుకుని వస్తారేమో, అలా కూడా తప్పని అనకూడదు. అమర్నాథ్ గారు ఎందుకన్నా అన్నావంటే గుడ్డు బాగలు కొడతానన్నమ్మా, గుడ్డు బాగలు కొట్టిద్దంట, వాడు వీడు అంటుంది. 3 తరాల చరిత్ర ఉందమ్మా రాజకీయ బ్యాక్గ్రౌండ్, అలా వాడు వీడు అనొచ్చా? నేను ఒప్పుకున్నా, మా వాళ్ళు ఒప్పుకోలేదమ్మా.